బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో వైసీపీ ప్రజాప్రతినిధులు తెగువ చూపించారన్నారు. వైసీపీ నేతలు చూపించిన ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ అన్నారు జగన్. 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైసీపీనే గెలిచింది. ఈ ఎన్నికల్లో పోలీసులతో వైసీపీ నేతల్ని బెదిరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఆ భయాందోళన మధ్య ఎన్నికలు నిర్వహించాలి అనుకున్నారు. అధికార పార్టీ అహంకారంతో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూసిందని వైఎస్ జగన్ అన్నారు. అయినప్పటికీ కూడా వైసీపీ నేతలంతా కూడా తమ తెగువ చూపించారు. మొత్తం 50 సీట్లలో 39 స్థానాల్ని గెలుచుకుంది ఇవాళ వైసీపీ అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అన్నారు వైఎస్ జగన్. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధి సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికలు జరిగాయి అంటే దాదాపుగా జెడ్పీటీసీ స్థానాలకు, ఎంపీపీ స్థానాలకు, వైస్ ఎంపీపీ స్థానాలకు, కోఆప్షన్ సభ్యుల ఎంపికకు, ఉప సర్పంచులకు సంబంధించిన స్థానాలకు సైతం దాదాపుగా 57 చోట్ల జరిగితే ఒక 7 చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి లేక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో ఎన్నికలు జరిపారు. జరిపిన ఈ చోట్ల కూడా దాదాపుగా 50 స్థానాలకు గాను 39 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలుచుకోగలిగాం. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడెక్కడా కూడా కనీసం గెలవడానికి తగ్గ నెంబర్స్ కూడా లేవు. గెలవడానికి కావలసినన్ని సంఖ్యాబలం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికలు భయాందోళన మధ్య మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభాలు పెట్టి, దౌర్జన్యాలు చేస్తూ ఎందుకు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకే తెలియడంలో. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం రెండూ లేవు. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు కానీ నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, మనకు బలం లేనప్పుడు హుందాగా అది వదిలేయాలి. అది ప్రజాస్వామ్యంలో ఎవరైనా కూడా చేయాల్సిన పని.